ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఇలా మీరు కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. కాకపోతే మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకాస్త బెటర్గా కంటెంట్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్షియాట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి పిఐపి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ వీడియోని టెంప్లెట్ గ్రీన్ స్క్రీన్ చేయాలనుకుంటున్నాడో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీకు వెళ్ళి ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. చూసుకోవచ్చు మొత్తానికి మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని మీరు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అయితే తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వీడియో కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఏం చేయాలంటే మీ వీడియో తీసుకోండి, ఏదో ఒకటి తీసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలానే చేయండి. వైరల్ వీడియోస్ కావచ్చు, సోషల్ మీడియా వీడియోస్ కావచ్చు, మూవీ క్లిప్స్ కావచ్చు, వాటిని కూడా మనం రిమూవ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఎడిటింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకాస్త బెటర్గా కంటెంట్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పటివరకు బాయ్ బాయ్.